చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే దయగల వాడమ్మో ఈ జగముల వెడలెడమ్మో దయగల వాడమ్మో ఈ జగముల వెడలెడమ్మో చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే వచ్చినాడు పాపుల రక్షించుటకు లోకమందు వచ్చినాడు పాపుల రక్షించుటకు యేసు వచ్చినాడు ఆ వరములు తెచ్చినాడు పరిశుద్ధుడు రక్షిస్తాడు ఆ వరములు తెచ్చినాడు చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే కొల్లు గోలడంట కొబ్బరికాయ గోలడంట కొల్లు గోలడంట కొబ్బరికాయ గోలడంట యేసుడు వచ్చినాడు ఆ వరములు తెచ్చినాడు దయగలుడు వచ్చినాడు ఆ వరములు తెచ్చినాడు వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే యేసయ్య చాలా చిత్రాల వాడే హల్లెలూయా. నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా
అయితే ఎస్ రాజు గారు మన మంచిన్నారు, వారి చిన్న మాట ప్రార్థనలో మళ్ళీ నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. అత్యంత కృప కలిగినటువంటి పరలోకపు రాజా, నాయన నీకే స్తోత్రాలు 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 చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నా తండ్రి, మా కొరకు నాయన సమస్తాన్ని చేస్తున్నటువంటి దేవుడవు నా దేవా. నీవు నాయన మా ఎడలో ఎంతో గొప్ప దేవుడవుగా ఉన్నావు నాయన. నీకే స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి. సమస్తాన్ని నాయన మా కొరకు చేయుచున్నటువంటి గొప్పది. ఇంత చక్కని నా తండ్రి నాయన ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి మీ దాసుని ఎంతో తండ్రి ప్రేరేపించారు తండ్రి. ఎంతో ప్రయాసపడ్డారు నా తండ్రి, ఎంతో ప్రయాసపడ్డారు నా తండ్రి. దేవానికి వందనాలు అయ్యా, వందనాలు వందనాలు. వారి ప్రయాస ఎక్కడ వ్యర్థం కాలేదు నా తండ్రి. అందరినీ సన్నిధిలో తండ్రి మోకరించడానికి సహాయం చేసావు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రార్థన ఆలకించండి. బిడ్డలందరూ కూడా నా తండ్రి వాక్యము శ్రద్ధగా విని వాక్యానుసారంగా బ్రతకడానికి కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్ గారు, మన నిండు వందనాలు. దేవుడైనా యెహోవాను, త్రియేక దేవుడైనా యెహోవాను, కెరూబులు శిరావులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైనా యెహోవాను, కెరూబులు శిరావులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. అందరూ కలిసి పాడతామా? పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. త్రియేక దేవుడైనా యెహోవాను, కెరూబులు శిరావులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. రక్షణతో నా రోగాల పర్వం ముగిసలే అని పాడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు ఏకస్వరంతో మాతో కూడా కలిసి పాడదాం. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా మృగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. త్రియేక దేవుడైనా యెహోవాను, అందరం పాడుదామా? కెరూబులు శిరావులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును.
దేవుడైన యెహోవాను. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మతో ఫలించదని మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినాడు అని చరణము పాడుకుంటూ ప్రభు అయిన దేవుణ్ణి మహిమపరచుదాం. అతన్ని చప్పట్లు కొడుతూ సంతోషంతో ఆయన సన్నిధానములో ఆరాధన చేద్దాం. జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలు ఫలించుదని జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలు ఫలించుదని మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించిన మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినవే త్రియేక దేవుడైన యెహోవాను. నా స్థితిని మార్చిన స్థుతులతో నా హృదయము పొంగుచున్నది. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపిని చప్పట్లు కొడుతూ ఆనందముగా సంతోషముగా మన పరిస్థితులను మార్చే దేవుడను మనల్ని చూస్తున్న దేవుడను ఆరాధన చేద్దాము. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లినే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లినే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. త్రియేక దేవుడైన యెహోవా. చప్పట్లు కొడుతూ త్రియేక దేవుడైన యెహోవాను. కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైన యెహోవాను. కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు. అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుని ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుండును. త్రియేక దేవుడైన యెహోవాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిద్ర వస్తుందా మీకు? మరి హల్లెలూయా కొంచెం గట్టి చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. అవునండి కదా.
సో చాలా చక్కగా మరి మీరందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి నేను అనుకుంటాను ప్రతిదీ మన జీవితంలో జరిగేది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు సాయంత్రం మీ అందరితో కలిసి మరలా ఒకసారి ఈ సంవత్సరంలోనే 2 సార్లు మీ అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన మరి పెద్దయ్య గారు, సుందరవయ్య గారు, అలాగే సుమన్ పాస్టర్ గారు, మరి జయప్రకాష్ పాస్టర్ గారు అందరికీ కూడా మా బర్జోనా మినిస్ట్రీస్ తరఫున, మా పరిచర్యల తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మాత్రమే మరి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. అంటే సాక్ష్యం అంటే ఇప్పుడు చెప్పానంటే చాలా సమయం అయిపోద్ది, వాక్యం కన్నా సాక్ష్యం పెద్దదైపోద్ది. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మీ యొక్క గ్రామం గురించి, మీ యొక్క ప్రాంతం గురించి ప్రార్థన చేసేటప్పుడు నా హృదయంలో పెట్టిన మాటను మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను. కొద్ది నిమిషాల్లోనే దేవుని యొక్క మాట, దేవుడు నా హృదయంలో పెట్టిన మాట మీ వరకు అందించడానికి. ఎందుకు అనంటే దేవుడు మమ్మల్ని పంపించింది అందుకే. ఇక్కడ అద్భుతంగా పాస్టర్ గారు రాశారు ఏంటి అంటే ఉజ్జీవ కూటాలు. మరి మిమ్మల్ని ఉజ్జీవపరచడానికి మేమైతే వచ్చాం, మరి ఉజ్జీవపడడానికి మీరు రెడీగా ఉన్నారా? మళ్ళీ లేదు, గ్యాస్ అయిపోయినట్టు. రెడీగా ఉన్నారా? నిజంగా మనం ఎప్పుడైతే ఆసక్తిగా మనం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటామో దేవుడు మన జీవితంలో కార్యము చేయడానికి ఇష్టపడతారు. సో ఈ యొక్క సమయంలో నేను మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే దేవునితో మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట అంతమము చాలా ప్రాముఖ్యమైనది. ఎండ్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ప్రారంభము కన్నా అంతము చాలా ప్రాముఖ్యమైనది. మన బైబిల్లో అనేక మంది జీవితాలు చూసినప్పుడు ఒక గొప్ప దైవజనుడు మాత్రమే చాలా ఘనంగా ఆ మాట చెప్పగలిగాడు. ఎవరైనా అంటే పౌలు గారు. ఆయన చెప్పాడు, గొప్ప పోరాటము పోరాడి తిని నేను ఆ యొక్క పోరాటాన్ని తుది ముట్టించి తిని, అంటే నేను చివరి వరకు దాన్ని కంప్లీట్ చేశాను అనే మాట ఆయన చాలా చక్కగా చెప్పారు. మరి దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి దగ్గర, ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గర అదే మాట కోరుకుంటూ ఉంటాడనమాట. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు పరుగు పందెం ఉందనుకోండి, రేస్ తెలుసు కదా, మీరు ఊర్లో చేస్తారా పరుగు పందాలు, రన్నింగ్ రేసులు ఇలాంటివి జరుగుతాయి కదా. అది జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా మంది అందులో పార్టిసిపేట్ చేస్తారు, కానీ గిఫ్ట్ ఎవరికి వస్తుంది? ఎవరైతే చివరి వరకు వెళ్తారో, ఎవరైతే ముందుగా దాన్ని చేరుకుంటారో, ఎవరైతే గురిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి సరైన క్రమంలో ప్రతిదీ చేస్తారో వారికే బహుమానం అనేది అందుతుంది. మరి మనందరము కూడా దేవుని యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన బహుమానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళమే కదండి. మీ అందరికీ తెలుసా? మీరందరూ సిద్ధపడుతున్నారా దేవుని దగ్గర బహుమానాన్ని పొందుకోవడానికి కదా? మనందరం ప్రతి ఒక్క క్రైస్తవ వ్యక్తి యొక్క నిరీక్షణ అదే. ఏంటి అంటే దేవుని యొక్క 2వ రాకడలో ఆయన మనల్ని ఎదుర్కొన్నప్పుడు మన క్రియలు చొప్పున, లేకపోతే మన జీవితం చొప్పున మనకి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. సో ఆయన చెప్తున్న మాట ఏంటంటే అంతము చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ప్రారంభిస్తారు, చాలా మంది వారి యొక్క జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, చాలా ఎక్సైటెడ్గా ఈ పని నేను పూర్తి చేస్తాను అని అనుకుంటారు. లేకపోతే ఇదిగో ఈ రోజు నుంచి నా జీవితంలో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది, దీన్ని నేను చక్కగా సక్రమంగా తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. కానీ చాలాసార్లు చివరి వరకు చేరడం అనేది చాలా కష్టముగా ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన జీవితాల్లో ఎంతో మంచి కార్యాలు ఉన్నాయి, ఎన్నో మంచి కార్యాలు ఆయన జీవితంలో ఉన్న కొన్ని విషయాలు బట్టి ఎలాగ ఎండ్ వరకు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే చాలాసార్లు మనము ఏమి చెయ్యాలో చూస్తాం, కానీ ఏం చేయకూడదో కూడా మన జీవితంలో మనకి తెలియాలి. డూస్ అండ్ డోంట్స్. నేను ఎప్పుడు ఆ విషయాన్ని ఒకటి ఫాలో అవుతూ ఉంటాను. మన జీవితాల్లో మనం ఏం చెయ్యాలి అనేవి ఎంత ప్రాముఖ్యమో ఏం చేయకూడదు అనేవి కూడా అంతే ప్రాముఖ్యమైనవి. అలాగే దావీదు గారు ఒక వ్యక్తి గురించి పాడుతున్న పాట, లేకపోతే చెబుతున్న మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చదువుదాము. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎవరైనా త్వరగా చదవగలరా? 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27 వచనాలు.
యోనాతానా, ఉమ్. నీవు నా అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది ఏంటంటే బలాఢ్యులు పడిపోయిరి అని తన ప్రాణ స్నేహితుడి గురించి బాధపడుతూ పాడుతున్న ఒక పాట లేకపోతే ఒక మాట అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఒక సహోదరుడు, ప్రాణ స్నేహితుడు. ఆయన మాటల్లోనే చెప్తున్నాడు ఏంటంటే స్త్రీల కన్నా నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను అంటే అంత ప్రాణ స్నేహితుడు. తన జీవితము చాలా ఉజ్వలంగా ఉండాల్సిన భవిష్యత్తు ఏమైపోయింది అంటే హఠాత్తుగా అది ఎండ్ అయిపోయింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు చెప్తున్నాడు, ఇదిగో శూరవీరుడు ఏమైపోయాడు, పడిపోయాడు. ఆ 27వ వచనము చాలా దుఃఖముగా రాస్తున్నారు. ఏంటంటే మరొకసారి చదువుదామా? అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సదంతులు నశించిపోయిరి. నాశనమైందంట. అంటే ఈ యొక్క అంతం ఏదైతే ఉందో యోనాతాన్ జీవితంలో, ఈ ముగింపు ఏదైతే ఉందో అది శ్రేష్టకరముగా లేదు. యోనాతాను గొప్ప యవనస్తుడు, గొప్ప రాజు కుమారుడు, ఇశ్రాయేలు ప్రాంతానికి మొట్టమొదటి రాజు యొక్క కుమారుడు. యాక్చువల్గా చూడాలంటే చరిత్ర ప్రకారం లేకపోతే రూల్స్ ప్రకారము రాజుగా జీవించాల్సిన ఒక వ్యక్తి ఈరోజు మరణ పడకలో ఉన్నా లేకపోతే చనిపోయాడు. ఇంత త్వరగా ఇలాగ ఎందుకు అయిపోయావు యోనాతాను అని చెప్పి దావీదు తన గురించి ఏడుస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాంటి ఒక ఏడుపే ఈరోజు చాలా మంది భక్తిపరుల గురించి చాలాసార్లు ఏడవలసి వస్తుంది. ఎందుకంటే వారి జీవితాల్లో చూస్తే ప్రారంభం చాలా గొప్పగా ఉంది. రక్షణ దినాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో, ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి ఆ టైంలో మీ జీవితంలో ఉన్న ఉత్సాహము, ఆ టైంలో మీ జీవితంలో ఉన్న ఆనందము, ఆ టైంలో మీ జీవితంలో ఉన్న సంతోషము ఈరోజు మీలో కనిపించట్లేదు. ఈరోజు ఏమైపోయారు? మీరు చల్లారిపోయింది. ఈరోజు మరలా కృంగిపోయారు, ఈరోజు మరలా నీరసించిపోయారు. అందుకే ఉజ్జీవ సభలు. ఎందుకంటే దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మరలా మిమ్మల్ని పునర్జీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో మరలా ఒకసారి కార్యము చేయాలి అని అనుకుంటున్నాడు. కానీ చెబుతున్నాడు, ఇదిగో ఈయన జీవితమును మీకు ఒక పాఠము కావాలి. యోనాతాను జీవితము మీ జీవితానికి ఒక పాఠముగా ఉండాలి. తన జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని ఇలాగ నేను ఉండాలి, ఇలాగ ఉండకూడదు అనే విషయాల్ని మనం ఈరోజు నేర్చుకోవాలి. త్వరగా తనలో ఉన్న కొన్ని మంచి విషయాలు, రెఫరెన్స్లు మీరు ఒకవేళ చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. కాబట్టి నేను ప్రతిదీ చెప్పను, కానీ ఆయనలో ఉన్న కొన్ని గుణాలు నేను మీకు చెప్పాలనుకుంటాను. ఏంటంటే మొట్టమొదటిగా యోనాతాను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎంతగా దేవుణ్ణి నమ్మాడు అనంటే, రాజైన తన తండ్రి భయపడినప్పుడు, రాజైన తన తండ్రి ధైర్యము చేయలేనప్పుడు, రాజైన తన తండ్రి ఎంతమంది సైనికులు తనతో ఉన్నా కూడా ముందడుగు వేయినప్పుడు యోనాతాన్ అంటాడు, దేవుడు నా పక్షాన ఉంటే యుద్ధము నాకు జయమే కలుగుతుంది. హల్లెలూయా. ఆయన దేవుని పట్ల ఎంతో నమ్మకము కలిగి కేవలం ఒకే వ్యక్తిని వెంట పెట్టుకుని, కేవలం తన వెనక ఒకే ఒక ఏమంటారంటే తన అస్త్రాల్ని మోసేవాడు, తన సేవకుడిని పట్టుకొని వీళ్ళిద్దరే వెళ్ళి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి విజయాన్ని సాధించుకుని వచ్చిన ఒక గొప్ప వీరుడిలా కనిపిస్తున్నాడు. ఎలాగంటే తనకు కూడా దేవుని మీద అపారమైన నమ్మకం. ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుంటే నా జీవితంలో కార్యము జరుగుతుంది. మన జీవితాల్లో కూడా ఒకప్పుడు మనం చాలా గొప్ప గొప్ప విషయాల్లో దేవుని నమ్మాము, లేకపోతే చిన్న చిన్న విషయాల్లోనే దేవుని నమ్మాము. ఒకప్పుడు మరణ పడకలో ఉన్నప్పుడు, పెద్ద జబ్బు వచ్చి చనిపోతాము, లేకపోతే బంధకాల్లో ఉన్నాము, లేకపోతే ఏదో చీకటిలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని చూశారు. మీరు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని రుచి చూశారు. గొప్ప జబ్బులు తగ్గాయి. కానీ ఈరోజు చిన్న తలనొప్పికి మరలా నీరసించిపోతున్నారు. మరి దేవుడు అంత గొప్ప కార్యము చేసిన దేవుడు ఈ కార్యము చేయలేడా అండి? చేయగలడా? చేయలేడా? చాలా మంది ఇక్కడ పెద్ద పెద్ద రోగములతో స్వస్థత పొంది వారు ఉండొచ్చు. కానీ చిన్న కాలు నొప్పి లేకపోతే చిన్న తలనొప్పి వస్తే ఈరోజు అమ్మో నేను మందిరానికి రాను. ఒకప్పుడు ఆ పెద్ద జబ్బుతో మందిరంలోనే
పడుకునేదానివేమో, కానీ ఈరోజు మందిరంలోకి దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి మనసు రావట్లేదేమో. యోనాతాను జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేశాడు. ఆయన దేవుడిని అంతగా నమ్మాడు. కానీ చివరికి వచ్చే వరకు ఎందుకు ఈ దశ వచ్చింది, ఎందుకు దావీదు తన గురించి బాధపడాల్సి వచ్చింది అని అంటే ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఏంటంటే మొట్టమొదటిగా చెప్పాను, అందులో మంచి గుణం ఏంటంటే దేవుణ్ణి చాలా ఎక్కువగా విశ్వసించాడు, ఆయన్ని నమ్మాడు. రెండోది చూసినట్లే యోనాతాన్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే తనలో జెలసీ లేదు. ఏం లేదండి? ఈర్ష్య లేదు. ఇంకొకరిని చూసి ఆయన ఈర్ష్య పడలేదు, తన ప్లేస్లో అసూయ పడలేదు. అంటే ఈ దావీదును ఎప్పుడైతే ఆ యొక్క గోలియాతును చంపిన తర్వాత వాళ్ళ నాన్న హెచ్చించాడు, తర్వాత నాన్న శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, కానీ యోనాతాను మాత్రం దావీదును చాలా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఒకరోజు వాళ్ళ తండ్రి కొడుకులకి గొడవ వస్తుంది. ఎందుకంటే దావీదును యోనాతాను కావాలనే తన తండ్రి నుంచి తప్పించడానికి వేరే దగ్గరికి పంపించేస్తాడు. ఎందుకంటే తనకు తెలుసు సౌలు ఈరోజు నా స్నేహితుడిని చంపేస్తాడు, నా తండ్రి ఈరోజు నా స్నేహితుడిని ప్రాణహాని చేస్తాడు, కాబట్టి తన్ని తప్పించి ఆ రోజు భోజనం దగ్గర కూర్చుంటే సౌలుకి మాట తెలిసిన వెంటనే చాలా ఎంత కోపంతో మాట్లాడతాడంటే తన తల్లిని కూడా తిట్టినట్లుగా చూస్తాం. ఆ రెఫరెన్స్లు అన్నీ ఒకవేళ మీకు ఒక హోంవర్క్ అనుకోండి. మీరు ఈ మాటలు వింటున్నారు కదా, మరలా మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదివితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఏం చేస్తాడు సౌలు అంటే తన తల్లిని కూడా తిడతాడు, తిట్టులతో తిట్టి, నువ్వు ఇలాంటి వాడి కుమారుడువా, నీకేం జరుగుతుందో తెలీదా, వాడు నీ ప్లేస్లో రాజు అయిపోతాడు, నీకు అస్సలు భయం లేదా, నీకు చింత లేదా అని అంటే వాక్యము సెలవిస్తుంది తన తల్లిని తిట్టిన దానికంటే దావీదు మీద ఉన్న ద్వేషాన్ని బట్టే యోనాతాను ఎక్కువ దుఃఖించాడంట. అంటే అంతగా తన ప్రాణ స్నేహితుడిని ప్రేమించాడు. అయ్యో, నేను ఈ రాజు అవ్వాల్సిన చోటులో ఈ దావీదు వస్తాడేమో, నేను వీడిని నాశనం చేయాలి అనే విషయం తనలో లేదు. ఎక్కడ కూడా అసూయని కనబడట్లేదు, కానీ కేవలం ప్రేమే కనిపిస్తుంది. మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో వచ్చేటప్పుడు మనలో ఏ తారతమ్యాలు లేవు. నువ్వు పెద్ద, నువ్వు చిన్న, నేను గొప్ప, నువ్వు ఇది అని లేదు. దేవుని మందిరానికి స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నీకు అవి లేవు. కానీ ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, వీళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, ఈరోజు నేను ఇది ఎందుకు చేయాలి, నేను అదెందుకు చేయాలి. ఒకప్పుడు చూడండి, ఒక మాట, యేసు ప్రభు యొక్క నామములో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అది ఎవరిని విడగొట్టదు, అది అందరినీ కలుపుతుంది. చూడండి, ఈరోజు మీ యొక్క ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు, అవునా? నేను పుట్టిన ప్రాంతం వేరు, నేను ఉంటున్న ప్రాంతం వేరు. అన్ని ప్రాంతాలు అంటే వేరే భాష అయి ఉండొచ్చు, వేరే సాంప్రదాయాలు అయి ఉండొచ్చు, వేరే రాష్ట్రాలు అయి ఉండొచ్చు, వేరే ఆలోచనలు అయి ఉండొచ్చు, కానీ ఈరోజు మనందరినీ కలిపింది ఏంటి? యేసు ప్రభు యొక్క నామమే మనల్ని కలిపింది. కాబట్టి మనము యోనాతాను వలె మంచి అలవాటు కలిగి ఉండాలి. ఏంటంటే తారతమ్యాలు లేకుండా ప్రేమించే గుణాన్ని మనము అన్వయించుకోవాలి. ఆ గుణం ఉంది యోనాతాన్లో, ఆ గుణము ఉంది. తన దగ్గర నుంచి ఈ గుణాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే చాలా గొప్పగా ప్రేమించాడు. శత్రువుని కూడా ప్రేమించే గుణము యోనాతాన్లో మనకి కనిపిస్తుంది. కానీ ఆయనలో ఉన్న ఒక మిస్టేక్ ఏదైతే ఉంది అని అంటే చక్కగా మనకు అది చాలా సింపుల్గా, అంతగా మనం ఆ విషయాన్ని ధ్యానం చేయము. కానీ ఏంటంటే ఎప్పుడైతే టోటల్గా దావీదు నుంచి వేరయ్యే సమయం వస్తుందో తను ఒక మాట అంటాడు అక్కడ. ఏంటంటే, నాకు తెలుసు దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు, నా తండ్రి తర్వాత నువ్వే రాజు అవుతావని నాకు తెలుసు, నా తండ్రి తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడని తెలుసు, కానీ నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. వాళ్ళిద్దరు దారులు వేరయ్యావు. ఎందుకు వేరయ్యావంటారు? కొంచెం ఆలోచించగలరా? ఎందుకు వేరే ఉండొచ్చు? ఎందుకు అనంటే యోనాతాన్ అన్నీ తెలిసిన, అంతగా ప్రేమించిన, అంతగా దేవుని యొక్క విషయాల్లో విశ్వాసంతో ఉన్న కంఫర్ట్స్ని వదలడానికి ఇష్టపడలేదు. తనకున్న సౌకర్యాలని వదలడానికి ఇష్టపడలేదు. ఆ రోజు కానీ ఒకవేళ యోనాతాను అదే రోజు దావీదుతో ఆ అడవి ప్రయాణం చేసి తన తండ్రి నుంచి తప్పించుకొని దావీదుతో ఉండుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడేమో.
ఈ పాట దావీదు పాడాల్సిన అవసరమైతే ఉండేది కాదేమో. ఎందుకంటే వారిద్దరి మధ్యన ఒక నిబంధన ఉంది, నీ నుంచి నాకు నష్టం ఉండకూడదు, నా నుంచి నీకు నష్టం ఉండకూడదు. కాబట్టి ఒకవేళ యోనాతాను దావీదుతో పాటు వచ్చేస్తుంటే తనకు ఆ నష్టం అనేది కలిగేది కాదేమో. ఎందుకు అంతము ఎలా ఉంది అని అంటే తను తన సౌకర్యాల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు మనందరం కూడా చాలాసార్లు మన జీవితాల్లో ఉన్న కంఫర్ట్స్లో చాలా కంఫర్టబుల్గా ఉండిపోయాం. ఇది చాలే, ఎక్కడి వరకు వచ్చాము చాలే, ఇలా ఇంత జరిగింది చాలే, ఇక్కడి వరకు వస్తే పర్వాలేదు, దేవుడు ఈ కొంచెం గట్టె ఎక్కించాడు కదా పర్వాలేదు. కానీ దేవుడు ఒక గట్టే నిన్ను ఎక్కించాలి అనుకోవట్లేదు, కానీ ఆయన నిన్ను ఎత్తైన శిఖరము పైన ఆయన నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. దానికోసం నువ్వు ఖచ్చితంగా నీ సౌకర్యాల్ని విడిచిపెట్టాలి. ఆయన అనుకుని ఉంటాడు, అయ్యో ఇన్ని రోజులు నేను చక్కగా మా ఇంట్లో పరుపు మీద పడుకున్నాను, ఈ రోజు దావీదుతో వెళ్తే నేను పరుపు మీద పడుకోలేను. ఎక్కడ పడుకోవాలి? చెట్టుల దగ్గర పుట్టల దగ్గర పడుకోవాలి, గుహల్లో పడుకోవాలి. కంఫర్ట్ ఉండదు నాకు, నా కింద ఉన్న సేవకులు నాకు ఉండరు, నేను నా ప్రాణం కోసం పరిగెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ అదే ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈరోజు నువ్వు ఉజ్జీవింపబడాలి అని అంటే, మరలా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయాలి అని అంటే, మరలా నీ జీవితము ముందులాగా వికసించాలి అని అంటే, ఈరోజు దేవుడు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. నీకున్న సౌకర్యాలని, నీ కంఫర్ట్ జోన్ని, ఈ ప్రార్థనా జీవితం సరిపోతుంది, ఈ చిన్న వాక్యము, ఈ మాట నాకు సరిపోతుంది, లేకపోతే ఈ ప్రాంతంలో నేను ఉంటే సరిపోతుంది అనే విషయాన్ని నువ్వు కొంచెము విడిచిపెట్టి ఒక డిఫరెంట్ జోన్లో అడుగు పెట్టమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ సౌకర్యాలని విడిచిపెట్టి దేవుని కోసం అడుగేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో కార్యము జరగాలి, ఈ యొక్క ఉజ్జీవ కూటాల్లో ఉన్న మేలులు మనం పొందుకోవాలంటే మనం దేవునికి చెప్దాం, ప్రభు నిజంగానే నాలో కూడా యోనాతాన్ లాగా మంచి గుణాలు ఉన్నాయి, కానీ కొన్నిసార్లు సౌకర్యాలని బట్టి, నాకున్న కంఫర్ట్ జోన్ని బట్టి, నాకున్న ఈ పరిస్థితిని బట్టి నేను అలా ఉండిపోయానేమో. చూడండి, ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయే దాంట్లో ఎప్పుడూ దీవెన ఉండదు. మీరందరూ కుండలో నీళ్ళు పడతారా అండి? ఇక్కడ కుండలో నీళ్ళు పడతారా? కుండలో నీళ్ళు వాడుతుంటే బాగుంటుందా, అలాగే ఉంచేస్తే బాగుంటుందా? అలాగే ఉంచేస్తే ఏం జరుగుతుంది? పాడైపోద్ది, పురుగు పడుతుంది. మరి దేనికి అది ఉపయోగకరంగా ఉండదు. అలాగే మన జీవితాలు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అలాగ ఉండిపోయింది అనుకోండి, అది మనకి మేలు కాదు, ఇంకొకరికి కూడా అది మేలుకరంగా ఉండే. దేవుడు మిమ్మల్ని పిలిచింది మిమ్మల్ని దీవించి మీ ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలనుకుంటున్నాడు, మీ ద్వారా అనేక మంది దాహాన్ని దేవుడు తీర్చాలనుకుంటున్నాడు. కాబట్టి కదల్చబడాలి, మీరు అనేక విధాలుగా దేవుని కొరకు వాడబడుతూ ఉంటేనే ఇంకా అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా మనము ఉండగలం. కాబట్టి సాయంకాలం ఈ కొద్ది మాటలు, లేకపోతే ఒక్క మాటతోనే నేను మిమ్మల్ని బలపరిచి మరి ఈ యొక్క సమయాన్ని నేను సేవకుని చేతికి అప్పగించాలనుకుంటున్నాను. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్, దట్ ఈస్ అ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. చక్కని మాటలు మనతో పంచుకున్నారు. దేవుడి బిడ్డను బహుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.